హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ వండర్స్. ఈ రోజు వీడియోలో కొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే చూసేద్దాం. మన లేడీస్ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ఇంట్లో పని కూడా చాలా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు. ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్స్, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఈ టిప్స్ అయితే చాలా బాగా వర్క్ అవుతాయి. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మనీ సేవ్ చేసుకుంటూ ఈ టిప్స్ అయితే ఫాలో చేసుకోవచ్చు. మంచి మంచి కిచెన్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా సరే మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేశారు అంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ కూడా మీ దాకా వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన ఫస్ట్ టిప్ వచ్చేసి, మనం రోజు చపాతీ చేస్తూ ఉంటాం. అయితే చేసినప్పుడు చేసే ప్లేస్ లో కిందంతా పిండి అవుతుంది కదా, పైగా పిండిని వేయడానికి కొంచెం సపరేట్ గా కూడా తీయాలి. అందుకని ఇలాంటి డబ్బాలు అందరింట్లో ఉంటాయి. ఈ డబ్బాలకి వీడియోలో చూపించినట్లుగా హోల్స్ పెట్టుకున్న తర్వాత డబ్బాలో గోధుమ పిండి వేసుకోవాలి. ఇలా డబ్బాలో వేసుకోవడం వల్ల రోజు మనం చపాతీ చేసినప్పుడు పిండి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలానే పిండి ఎక్కువ వేస్ట్ కాకుండా మన కిచెన్ అనేది కౌంటర్ టాప్ పై కూడా పడకుండా నీట్ గా ఉంటుంది. మన పని అయిపోయాక మనం ఇలా పిండిని డబ్బాలోనే స్టోర్ చేసుకోవచ్చు. ఈ టిప్ అయితే మనందరికి చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, గ్యాస్ ప్రాబ్లం, అజీర్తి సమస్యతో బాధపడుతున్న వారు టాబ్లెట్స్ వేసుకుంటే కానీ అది తగ్గట్లేదు అనుకునే వారికి ఈ ఒక్క చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. మీకు ఎటువంటి టాబ్లెట్స్ అవసరం లేదు. చాలా బెస్ట్ రిలీఫ్ ఉంటుంది. అందరి ఇంట్లో కూడా ఇలాచీ ఉంటుంది కదా, ఇది మీరు జేబులో చిన్న ప్యాకెట్ లో పెట్టుకుని ఉంచుకోండి. ఇంకా లేడీస్ అయితే మీ పర్స్ లో కానీ హ్యాండ్ పర్స్ లో కానీ ఉంచుకోండి. మార్నింగ్ టిఫిన్ తిన్నాక ఒకటి, లంచ్ చేశాక ఒకటి, డిన్నర్ తిన్నాక ఒకటి మీ దవడకు పెట్టుకుని దాని జ్యూస్ అనేది మీరు మింగుతూ ఉండండి. వెంటనే మీకు మంచి రిలీఫ్ ఇస్తుంది. పెయిన్ అనేది చాలా తొందరగా తగ్గుతుంది. అవసరమైన వారు దీన్ని ట్రై చేయండి. ఎటువంటి టాబ్లెట్స్ లేకుండా, ఏ ఈనో కూడా తాగాల్సిన అవసరం లేకుండా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. రెగ్యులర్ గా చేయటం వల్ల అటువంటి సమస్యలు లేకుండా పోతాయి. ఇది రోజు తినడం వలన న్యాచురల్ గా మౌత్ ఫ్రెషనర్ గా కూడా పనిచేస్తుంది. టాబ్లెట్స్ వాడకుండా ఇలా న్యాచురల్ గా తీసుకోవడం వలన మనకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా రావు. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను. యాపిల్స్ తింటే హెల్త్ కి చాలా మంచిది అనేసి అవి పిల్లలకు తెచ్చి కట్ చేసి పెడుతూ ఉంటాం. చూస్తున్నారు కదా వాటి మీద వ్యాక్స్ ఎలా ఉందో. ఒకసారి అవి క్లీన్ చేసి కట్ చేసే ముందు ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి. వ్యాక్సింగ్ అనేది దాని మీద కోటింగ్ అనేది వేస్తారు, ఎక్కువ రోజులు డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం. నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇది హెల్త్ కి అయితే చాలా ప్రాబ్లం వస్తుంది. చిన్న పిల్లలకు పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా అయితే ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇంట్లో మనం చపాతీలు చేసుకునేటప్పుడు చపాతీలు చాలా స్మూత్ గా పొరలుగా రావాలంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. మనం పరోటా చేసుకునేటప్పుడు ఏ విధంగా అయితే పొరలు వస్తాయో అలా వస్తాయి. అంతేకాకుండా టేస్ట్ బాగుంటుంది. చపాతీలు కూడా స్మూత్ గా చాలా బాగుంటాయి. చపాతీని ముందు రౌండ్ గా చేసుకుని దాని మీద కొంచెం గోధుమ పిండి చల్లేసి స్ప్రెడ్ చేసుకున్నాక 4-5 చుక్కలు ఆయిల్ కూడా వేసి ఆయిల్ ని చపాతీ అంతా స్ప్రెడ్ చేసి చపాతీని ట్రయాంగిల్ షేప్ లో ఫోల్డ్ చేసుకుని చపాతీ చేసుకున్నాము అంటే చపాతీ చాలా బాగా పొంగుతుంది. చపాతీ కాల్చుకునేటప్పుడు ముందే దాని మీద ఆయిల్ వేయకూడదు. ముందుగా చపాతీని 2 వైపులా బాగా కాల్చుకున్న తర్వాత మాత్రమే దాని మీద ఆయిల్ వేసుకున్నారు అంటే చపాతీ చాలా బాగా పొంగుతుంది. ఒకసారి ఈ విధంగా చపాతీ ట్రై చేసి చూడండి. చపాతీలు చాలా సాఫ్ట్ గా, స్మూత్ గా, పొరలుగా వస్తాయి. నేను ఇక్కడ వీడియోలో ఒక చపాతీని తుంచి చూపిస్తాను చూడండి. చపాతీలో ఎన్ని పొరలు ఉన్నాయో. చపాతీ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మన అందరి ఇంట్లో కూడా ఇలాంటి ప్లాస్టిక్ స్టూల్స్ విరిగిపోతూ ఉంటాయి కదా, ఎన్ని కొనుక్కున్నా కూడా అస్సలు ఉండవు, ఇలా విరిగిపోతూనే ఉంటాయి. అయితే వీటి మీద కూర్చోవాలన్నా లేదా స్టూల్ పైకెక్కి కిచెన్ లో ఏదైనా వస్తువు అందుకోవాలన్నా సరే భయమేస్తూ ఉంటుంది, ఎక్కడ పడిపోతామో అనేసి. అయితే ఇలా విరిగిపోయిన స్టూల్స్ ని ఎలా అతికించుకోవాలో చూసేయండి. వీడియోలో చూడండి స్టూల్ అనేది ఎలా విరిగిపోయిందో. స్టూల్ ఎక్కడైతే విరిగిపోయిందో అక్కడ బేకింగ్ సోడా అనేది వేసుకోవాలి. తరువాత ఫెవికాల్ డ్రాప్స్ ని బేకింగ్ సోడా పైన పగిలిన ప్లేస్ లో వేసుకుంటే మంచిగా స్టిక్ అయిపోయి కాసేపటికే గట్టిగా అతుక్కుపోయి డ్రై అయిపోతుంది. మీరు ఇలాగే స్టూల్స్ అనే కాదు, బకెట్స్ కానీ, మగ్స్ కానీ, టబ్స్ కానీ అతికించుకోవచ్చు. తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలని ఈ మధ్య ఎవరూ వాడటం లేదు. ఫుడ్ కైతే ప్లాస్టిక్ మంచిది కాదు అనేసి పడేస్తాం, కానీ పడేయకుండా చాలా విధాలుగా వాడుకోవచ్చు.
వీడియోలో చూపించినట్లు మార్క్ చేసుకుని చాకుతో కట్ చేసుకుంటే మనకి మంచిగా పాలిథీన్ కవర్స్ పెట్టుకునే ఆర్గనైజర్ రెడీ అవుతుంది. ఇంట్లోకి వచ్చే కవర్స్ ని ఎక్కడంటే అక్కడ పడేస్తాము, లేదా దాచినా కూడా కవర్ కావాలంటే మళ్ళీ వెతుకుతూ ఉంటాం కదా. అందుకని ఇలా అన్ని కూడా ఈ పైన క్యాప్ ఓపెన్ చేసి ఈ డబ్బాలో రోజు కవర్స్ ని స్టోర్ చేసుకుంటే కావాలన్నప్పుడు ఈజీగా తీసి వాడుకోవచ్చు. మన కిచెన్ లో వెట్ వేస్ట్ వేయడానికి వేరేగా గార్బేజ్ బ్యాగ్ కొనకుండా ఇంట్లో ఉండే ఈ కవర్ ని రీయూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి. చూశారు కదా, యూస్ఫుల్ మంచి కిచెన్ టిప్స్ అయితే ఇవన్నీ కూడా మన లేడీస్ అందరికి చాలా బాగా యూజ్ అవుతాయండి. వీటిల్లో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి. మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం మన షాహిద్ వండర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.